ఆంధ్ర అని పేరు రాలేదు కాబట్టి అంటే ఆ లెక్కనైతే ఏ రాష్ట్రం పేరు రాలేదు కదా. ఉత్తరప్రదేశ్ అని పేరు ఏమైనా ఇచ్చారైంది అక్కడ. ఇప్పుడు హై స్పీడ్ క్యారిడార్స్ వచ్చినాయి, దాదాపు 5 క్యారిడార్లలో మన దగ్గరే 1100 కిలోమీటర్లు నడుస్తాయి. హైయెస్ట్ మన దగ్గరే రోడ్లు అయిపోతున్నారు. అంటే 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు. ఇప్పుడు హైదరాబాద్ మన ఇది ఉంటది కదా, ఓఆర్ఆర్ స్పీడ్గా వెళ్ళాలి కదా అక్కడ. ఆ తరహా స్పీడ్ ప్లాట్ఫామ్లు మనకు వచ్చినాయి ఇప్పుడు ఛాన్సెస్. కాబట్టి రూపు మారిపోయింది దేశపు ఆలోచన. అసలు మనం పాత దాన్ని కనీసం కలలో ఆలోచించడానికి కూడా తీరిక లేని పరిస్థితి వచ్చేసింది మనకి. అది ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ఒకటి అంటే ఈ బడ్జెట్ ద్వారా భారీగా తగ్గినాయి, సామాజిక ఊరట లభించింది అనేది ఏమన్నా ఉందా? ఏముండదు, నేను చెప్పాను కదా, అసలు పెరుగుదల తగ్గుదలతో సంబంధమే ఉండదు. పెరుగుదల తగ్గుదలతో సంబంధమే లేదు బడ్జెట్ కి. ఇది చిట్టాపద్దులు లెక్కండి, సింపుల్. ఇది చిట్టాపద్దులు. ఇదిగో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, అంతే. ఇందులో ఇవన్నీ వాటిట్లలో రాసుకోవడం తప్పించి అవన్నీ జిఎస్టీలోనే తేల్తాయి. ఏది సాధారణంగా కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని పేర్లు వినిపించాయి గతంలో కూడా, ఎలక్షన్ బడ్జెట్ అని, లేదంటే సామాన్య బడ్జెట్. కానీ ఈసారి క్వైట్ ఆపోజిట్ అన్నట్టుగా ఉంది. అంటే దేనికి సంబంధం లేకుండా ఉంది. అంటే మీకు ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కోసం ఎప్పుడు చేయలేదు, కానీ